వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గుడిపేటలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. గుడిపేటలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ మంజూరు చేసి నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ భవన పనులను శనివారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలు జిల్లాలకు మంజూరు చేయకున్నా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పనులు పూర్తి చేసి ఈ ఏడాదిలో అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్ను అధికారులను కోరారు. గత ప్రభుత్వం ఎంపీ వెంకటేష్ నేత సహకారంతో 26 కోట్లతో కేంద్రీయ విద్యాలయంను ఏర్పాటు చేశామన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు అండగా ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ నిర్మాణం అయి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుకు మంచి పేరు వస్తుందని, దాన్ని ఓర్వలేకనే ఇప్పటి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నిర్మాణ పనుల విషయంలో ఆలస్యం అయ్యేలా చూస్తున్నాడని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పడతన్పల్లి లిఫ్ట్ శంకుస్థాపన చేస్తే దాన్ని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు రద్దు చేసి రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు అక్రమ సంపాదన తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదన్నారు. వసూలు చేసి అక్రమ సంపాదన సంపాదించి హైదరాబాద్ కు డబ్బుల మూటలు తరలించడం తప్ప అభివృద్ధి చేయడం లేదని ఎద్దేవా చేశారు. గౌరవాన్యుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో మెడికల్ కాలేజ్ పెట్టిన ఆలోచన. గతంలో కేంద్రం పెద్ద ఎత్తున వందలాది మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పటికీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలేదు. ఇయ్యకుండా పర్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తెలంగాణలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజ్ పెడతానని ఆలోచించి మొదటి దఫాగా ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రకటించారో మొదటి దఫాలోనే మంచిర్యాల మెడికల్ కాలేజు ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఈరోజు 500 కోట్ల రూపాయలతోటి ఒక సందర్భంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ జిల్లా ఆనాడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి సహకారంతో మంచిర్యాల సూటబుల్ ప్లేస్ అనేది దీన్ని మరి ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న సందర్భంలో చాలా ఇబ్బందులు, ప్లేస్ అనుకూలత లేకపోవడం, ఇతరత్ర కారణాలు, ఒక సందర్భంలో కాలేజ్ వస్తా రాదనే సందర్భంలో మరి ఢిల్లీకి కూడా ఆనాడు నేను ఆడున్న ఎంపీ గారు ఢిల్లీ పోయి మెడికల్కి సంబంధించిన అధికారి, ఐఏఎస్ అధికారి, హైదరాబాద్లో పనిచేసిన ఐఏఎస్ అధికారి అక్కడ మెడికల్ సంస్థలో ఉన్న సందర్భంలో హరీష్ రావు గారితో ఫోన్ చేయించుకొని మరి కేసీఆర్, కేటీఆర్ పూర్తి సహకారంతో ఆనాడు ఢిల్లీలో కూడా దీని విషయంలో ప్రత్యేకంగా దృష్టి సాధించి మరి ఒక సందర్భంలో మంచిర్యాలకు వచ్చిన కాలేజు వస్తుందా పోతుందా అనే భయాందోళనలో మరి ఆనాడు కాలేజు మరి మంజూరు చేయడం. అందులో హాస్పిటల్ ఏమో మంచిర్యాల నడుబొడ్డులో మార్కెట్ యార్డ్లో 10 ఎకరాల పైచీలకు దాదాపు 11 ఎకరాల పైచీకులో అక్కడ హాస్పిటల్, 35 ఎకరాల ఇక్కడ గుడిపేటలో విశాలమైన ప్రాంతం ఉంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ కాలేజ్ ఇక్కడ మరి చేయడం, కాంట్రాక్టర్ కూడా ఆర్థికంగా మరి వాళ్ళకు బిల్లు గల ఇన్కమ్ ఉందైనా కూడా మరి కాంట్రాక్టర్ కూడా ఇంకా స్పీడ్ చేయాలని కూడా మరి చెప్పడం జరుగుతుంది. ఇలా ఈ మెడికల్ కాలేజ్ అక్కడ హాస్పిటల్ ఏమో 450 బెడ్డెడ్ హాస్పిటల్ అక్కడ మంచిర్యాల మార్కెట్ యార్డ్లో, ఇక్కడ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ బ్రహ్మాండమైన 35 ఎకరాల పైచిలుకులో బ్రహ్మాండంగా కాలేజ్ నిర్మాణం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రి గారికి, ఆనాడు అన్ని విధాలు సహకరించిన కేటీ రామారావు గారికి, ఆనాడు అన్ని విధాలు సహకరించిన హరీష్ రావు గారికి, ఆనాడు ఈ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ మరి ఎంపీ గారు బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు కూడా ఆనాడు సహకరించడం, ఇలా మంచిర్యాల కూడా ఒక మంచి గుర్తింపు రావడం జరిగింది ఈ మెడికల్ కాలేజ్ వాళ్ళని కూడా మరి ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో దాదాపు త్వరగా పూర్తి చేసి ఈ అకాడమిక్ ఇయర్లోనే ఇక్కడ కాలేజ్, అక్కడ హాస్పిటల్ 2 జరిగే దిశగా తొందరగా ఏదైతే సంబంధిత అధికారులు
మరి కాంట్రాక్ట్ కూడా తొందరగా ఇది పూర్తి చేయాలని కూడా మరి కాంట్రాక్టర్ని సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత గారు మేము ఇక్కడ వెంకటేష్ నేత గారు కేంద్ర విద్యాలయం ప్రయత్నం చేసే సందర్భంలో అనువైన ప్రాంతం కావాలంటే 2-3 సార్లు ఎంపీ గారు నేను ఈ ప్రాంతం వచ్చి ఇక్కడనే బటాలియన్ పక్కబండి 26 ఎకరాల పైబడి దాదాపు 26 కోట్ల రూపాయలతోటి 26 కోట్ల రూపాయలతోటి దాదాపు 11 ఎకరాల ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం కూడా మరి కంప్లీట్ కావడం, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, ఈ అకాడమిక్ ఇయర్ లో కేంద్రీయ విద్యాలయం కూడా మరి ఇక్కడ నడుస్తుంది. దాదాపు 400 మంది విద్యార్థులతోటి బ్రహ్మాండంగా ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటే చేసిందంటే మరి కేసీఆర్ గారికి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి యువకులు విద్యార్థులు ముఖ్యంగా మెడికల్ స్టూడెంట్స్ వారికి అండగా ఉండవలసిన బాధ్యత మరి ఈ మన తెలంగాణ గడ్డ మీద పెట్టిన యువత కూడా ఉన్న సందర్భం గుర్తించడం జరుగుతుంది. జీవితాంతం గుర్తుంచుకునే దిశగా ఇవన్నీ కూడా మరి చేయడం జరిగింది. ఈ సందర్భంలో మంత్రాల నియోజకవర్గ ప్రజలకు, మంత్రాల జిల్లా ప్రజలు కాకుండా అటు మహారాష్ట్ర మిగతా ప్రాంత ప్రజలు కూడా మెడికల్ ప్యాంటప్ లో ఇదొక ఎడ్యుకేషన్ హబ్ కూడా మంత్రాల గతంలో ఉంది, ఇప్పుడు కాబోతుంది అనే మాట కూడా చెప్తూ ఇవాళ ఏదైతే మన కాలేజ్ రోడ్లో హాస్పిటల్ కడుతున్నాం, ఈ మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్పిటల్ అక్కడ కడుతున్నామో రేపు ఏ విధమైన సమస్యలు వచ్చినా ఆరోగ్య ఏ విధమైన ట్రీట్మెంట్ అయినా అదే హాస్పిటల్లో బ్రహ్మాండంగా మనకు పెద్ద ఎత్తున 450 బెడ్తోని 450 బెడ్లతోని హాస్పిటల్ కూడా అక్కడ నిర్ణయించడం జరుగుతుంది. అక్కడ అదేవిధంగా ఈ హాజీపూర్ మండల్లో ఒకప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కేంద్రీయ విద్యాలయ మనము అసలు ఈ హాజీపూర్ మండల్ వాళ్ళ భూములు కోల్పోయి ఈ ప్రాంతంకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇచ్చారు, గూడెం లిఫ్ట్ ఇచ్చారు. తద్వారా మనకంతటికి కూడా ఈ జిల్లాకు, ఈ మంచిర్యాల జిల్లాకే తాగునీరు అందిస్తుంది. అలాంటి భూములు కోల్పోయిన ఈ రైతులకు న్యాయం చేయాలని హరీష్ రావు గారి చేతుల మీద మనం ఇక్కడ లిఫ్ట్ ఓపెన్ చేసుకున్నాం, దాన్ని కూడా క్యాన్సిల్ చేసాం. ఇవాళ మనము మంచిర్యాల అంతరం బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకున్నాం, దాన్ని కూడా క్యాన్సిల్ చేసాం. అభివృద్ధికి అడ్డుపడేటోళ్ళు మళ్ళా గదే ప్రచారం ఎత్తుకొని మేము అభివృద్ధి అంటారు. బ్రిడ్జ్ క్యాన్సిల్ చేసారు, లిఫ్ట్ క్యాన్సిల్ చేసారు, రైతుల అన్యాయం చేస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కేవలం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు బస్సులు వేయడం, హైదరాబాద్ నుంచి మంచిర్యాల రావడం, పోయేటప్పుడు సంచులు నింపుకుంటా వెనుక బండ్లు వేసుకొని ఆ అక్రమ సంపాదనను పట్టుకపోయేదానికి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు తప్ప ప్రజల కోసం కాదన్న సంగతి ప్రజలందరూ కూడా ఇప్పటికే గమనించారు, అందరికీ తెలుస్తుంది. ఏందయ్యా అంటే ఆ పార్టీ నాయకులే చెప్తాను, ఎమ్మెల్యేని కలవాలంటే మాకు పైసలు ఉండాలన్నా ఏదో విధంగా పైసలు జమ చేసి మేము ఎమ్మెల్యేకి ఇస్తే తప్ప మేము ఎమ్మెల్యేని కలిసే పరిస్థితి లేదన్నారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఏ విధంగా తయారైందంటే ఎక్కడైనా ఏదైనా సెటిల్మెంట్ చూడాలి, అలా ఎమ్మెల్యేకి అప్పచెప్పాలి, మనం ఎమ్మెల్యే కళ్ళల్లో ఉండాలి, మనం ఎమ్మెల్యేకి 4 పైసలు ఇవ్వాలి, 4 లక్షలు ఇవ్వాలి అనే స్థాయికి ఒక నాయకుని దిగజార్చిన ప్రభుత్వం, దిగజార్చిన నాయకత్వం ఈ కాంగ్రెస్ నాయకత్వం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఇక పెద్ద ఎత్తున రైతుల గురించి చెప్పాలి, వడ్ల గురించి చెప్పాలి. అప్పుడైతే 2 కేజీలు కట్ చేస్తాను, ఇది ఎవరి చేతులకు పోతానే ఈ పైసలు ఏడ్చారు. ₹1 కూడా ఏ రైస్ మిల్లను అడగండి, ₹1 కూడా దివాకర్ గారు ఎక్కడ ముట్టలేదు. కానీ అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారు పెద్ద ఎత్తున అబద్ధ ప్రచారం చేశారు. ఇవాళ అడుగుతున్న రైతులు మేం కాదు, మాకంటే ముందు రైతులు అడుగుతారు, ప్రతి కళ్ళం కాడ అడుగుతారు, ప్రతి కుప్ప కాడ అడుగుతారు. ఇవాళ 2 కేజీలు కట్ చేస్తాను, ఈ పైసలు ప్రేమ్ సాగర్ రావు జేబులకు పోతున్నాయి కదా అని వాళ్ళే స్వయంగా అంటారు. అయితే ఒక్క ఏళ్ళు మేము వేరే వాళ్ళ దిక్కు చూపిస్తే 4 ఏళ్ళు ఇలా వాళ్ళకి చూపిస్తాను. ఇవాళ రైతులకు అన్యాయం చేసి ఇంకో విషయం, అసలు ఏ ముఖం పెట్టుకొని కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతారు. 2024 డిసెంబర్లోనే ఎమ్మెల్యే గారు మాట్లాడారు. సంక్రాంతి నుంచి 2024 సంక్రాంతి నుంచి అంటే 23 వాడు గెలవంగానే ఒక నెలకే మాట్లాడారు. ఇక ఒక నెలలో బట్టే మేము తులం బంగారం ఇస్తామన్నారు. సిగ్గుండాలే, వచ్చి తులం బంగారం ఇవ్వకుండా కేవలం చెక్కులు ఎట్లా ఏ విధంగా ఇస్తాను, ప్రజలందరూ తిట్టుకుంటాను. ఏమైనాయి మీ పెన్షన్లు, ఏమైనాయి? 4000 పెన్షన్లు ఇస్తారన్నారు కదా, ఉన్న 2000 కూడా 2 నెలలు కట్ చేసిందే. ఇక సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మొన్న మాట్లాడుతా అంటే ప్రతి ఒక్కరు భాష, అసలు అది ఏం భాష, అదేం కథ, ఏమన్నా అంటే ఇంకా తర్వాత దాన్ని సమర్థిస్తారు. ముక్కుసూటిగా మాట్లాడతారు మా ముఖ్యమంత్రి అంటారు. ముక్కుసూటికి ఏది మాట్లాడాలి? 50 కోట్లు ఇచ్చి PCC ప్రెసిడెంట్ తీసుకొచ్చుకున్నా అని చెప్పి ముక్కుసూటిగా మాట్లాడాలి. ఢిల్లీకి ఎన్ని సంచులు పంపించిండో ముక్కుసూటిగా మాట్లాడాలి. ఎన్ని కోట్లు బిడ్డల దగ్గర పర్ SFT వసూలు చేసిండో అది ఎందుకు ముక్కుసూటిగా మాట్లాడతలేదు? మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా వసూలు చేస్తాను, ఏ విధంగా భూదందాలు చేస్తాను, ఏ విధంగా గుండాయిజం చేస్తాను, అదెందుకు ముక్కుసూటిగా మాట్లాడతలేరని అడుగుతున్నాను. ఎంత సంపాదించారు మీ అన్నదమ్ములు? ఈ కాంగ్రెస్ కుటుంబం
ప్రజల మీద వాడు ఏ విధంగా దోసుకుంటారు, అదెందుకు ముక్కుసూటిగా మాట్లాడుతున్నారని అడుగుతున్నాను. నిజాలేమో కప్పిపుచ్చుకుంటా అబద్ధాలను నిజాలు చేసి ముక్కుసూటిగానే మాట్లాడుతున్నట్టారు. ఇప్పటికైనా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా, మంచి వ్యక్తి అయిన దివాకర్ రావు గారిని మనం ఓడగొట్టుకొని దుర్మార్గులని, పైసలు వసూలు చేసేలను, కేవలం రాజకీయం అంటే బిజినెస్ అని భావించేటోళ్ళని మనం గెలిపించుకుంటే ఇలా మంచిర్యాల ఏమైంది? మంచిర్యాల అనే పదం కూడా చూడదలుచుకోలే వాళ్ళు, అది కూడా విక్కిపడేసింది. ఇలా ఏ విధంగా సర్వనాశనం చేస్తుండ్రు, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు మీరందరూ కూడా గమనించాలి. రానున్న రోజుల్లో మళ్ళా కేసీఆర్ గారికి, మళ్ళా ఈ బీఆర్ఎస్ పార్టీకి మంచిర్యాల నియోజకవర్గంలో పట్టం కట్టాలని ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రంలో గతంలో మరి 4-5 మెడికల్ కాలేజీలు లేని సందర్భంలో దాదాపు ఈ రాష్ట్రంలో మరి అన్ని జిల్లాలు చిన్న జిల్లాలు చేసి ప్రతి జిల్లాకు కూడా మెడికల్ కాలేజ్ ఉండాలని ఒక ఆలోచనతోని మరి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మరి ఈ ప్రాంతంలో మరి ఎమ్మెల్యేగా ఉన్న దివాకర్ రావు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ మరి ఒక హాస్పిటల్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే కేంద్ర విద్యాలయం కూడా గత ప్రభుత్వాలలో ఈ సందర్భంలో మరి కేంద్ర విద్యాలయాన్ని కూడా ఈ ప్రాంతానికి మరి తీసుకొచ్చిన ఘనత కూడా మరి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దక్కింది. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ విధంగా ఉండే వచ్చిన తర్వాత కూడా మరి అనేక రకాల హాస్పిటల్ కానీ మరి ఏదైతే కాలేజీలు కానీ స్కూల్స్ కానీ వచ్చిన సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అప్పుడు ఏదైతే మా ప్రభుత్వ హయాంలో మరి దివాకర్ రావు గారు మరి ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో వచ్చిన ఏవైతే హాస్పిటల్స్ కానీ మరి ఈ మెడికల్ కాలేజీలు కానీ కేంద్ర విద్యాలయాలు కానీ మరి ఈనాడు ప్రభుత్వం మరి నత్తనడకన నడిపిస్తుంది. మరి ఏదైతే ఈ తొందరగా కావాలి మరి ప్రజలకు అందుబాటులో రావాలంటే వాళ్ళందరూ కూడా బిల్స్ తొందరగా ఇచ్చే విధంగా మరి ప్రయత్నం చేయాలి. ఈనాడున్న ప్రభుత్వం కానీ ఈనాడున్న పాలకులు కానీ మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెప్తున్నారు, 18,500 కోట్ల బడ్జెటే ఉన్నది, నన్ను ఏం చేయమంటారు, మరి నన్ను కోస్తారా సంపక తింటారా, మరి ఏదో ఒక ముఖ్యమంత్రి మరి మాట్లాడని మాటలు, మరి మేము ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగలు లెక్క చూస్తున్నారు, మా చెప్పులు ఎత్తుకుపోతారనే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచే విధంగానే ఉన్నది. ఈ ఏదైతే ఈ నియోజకవర్గం కానీ ఈ రాష్ట్రంలో కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాయమాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న సంక్షేమ పథకాల కంటే మేము అదనంగా ఇస్తాం, మరి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం, మరి రైతులకు 2 పంటలకు ఇస్తాను కేసీఆర్, మేము 3 పంటలకు ఇస్తాం, మరి అనేక రకాల సంక్షేమ పథకాలు మాయమాటలతోని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇలా ఏ ఒక్కటి కూడా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలే తప్ప కొత్త పథకం ఏదో ఒకటి కూడా పెట్టకుండా ఇలా ప్రజలను మోసం చేస్తుంది. అదేవిధంగా మరి ప్రజాప్రతినిధులను కూడా మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజలను కూడా భయమంతులకు గురి చేస్తూ మరి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వం రాబోయే రోజులలో ఖచ్చితంగా మరి గద్దెనిస్తారు ప్రజలు. ఏదేమైనా దివాకర్ రావు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఏ విధంగానైతే అభివృద్ధి జరిగిందో, ఏ విధంగానైతే మరి కాలేజీలు ఇవన్నీ వచ్చినాయో, మరి ఏదైతే ఆ గోదావరి వచ్చిన వంతెనను కూడా మరి తొందరగా స్టార్ట్ చేయవలసిందిగా ఈ యొక్క ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మరి విజితన్న కానీ దివాకర్ రావు కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు మరి ఎన్నుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, ఏదేమైనా ఈ ప్రాంతంలో ఉన్న మరి మా ఏవైతే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇచ్చిందో అవి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పాలకులు కానీ తొందరగా పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైల ఆషన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని రజక అభివృద్ధిదారులకు కూడా అమలు చేయాలని, మందమరి పట్టణంలో ఇతర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న దోబిఘాట్లను పూర్తి చేయాలని, అంతేకాకుండా రాజీవ్ యువ వికాస్ యోజన పథకం కింద రజకులకు ప్రత్యేకంగా యూనిట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అమలవుతున్న SC/ST అట్రాసిటీ చట్టం రజకుల కోసం కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిరాల రాములు, జిల్లా అధ్యక్షులు తంగెళ్లపల్లి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు మస్క చందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టణ అధ్యక్షుడు గంగరాజుల రామచందర్, ఉపాధ్యక్షులు కొత్తకొండ నరసయ్య, బండి పోషయ్య, రాసర రాములు, పెనుగొండ సమ్మయ్య, తోటపల్లి కళావతి, తడిగొప్పుల భాగ్య తదితరులు పాల్గొన్నారు. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు మందమర్రి సింగరేణి మార్కెట్లో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి పట్టణ అధ్యక్షుడు రామచంద్రం గారు అధ్యక్షత వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షులు వెంకటేశం గారు, జిల్లా కార్యదర్శి రాములు గారు, సీనియర్ నాయకులు ఏరియాల వారీగా కూడా సంఘం నాయకత్వంతో కూడా హాజరైంది. ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే, ఏదైతే గత ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ఏదైతే వచ్చిందో ఈ ప్రభుత్వం ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. కానీ పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు అనేటువంటివి ఈ లాండ్రీకి, అదేవిధంగా సెలూన్ షాప్ అంటే మంగళ షాపులకు, ఇస్త్రీ దుకాణాలకు 250 యూనిట్లు ఏదైతే మాకు వచ్చిందో బిల్లులు కట్టాలని చెప్పి కరెంటు అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు.
అధిక బిల్లులు కూడా వస్తూ ఉన్నాయి. 20,000, 30,000, 50,000 వస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల కనెక్షన్స్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ ఉచిత విద్యుత్ పథకం ఏదైతే ఉందో దాని వెంటనే సబ్సిడీ అనేటువంటి ప్రభుత్వం మంజూరు చేసి ఈ వేధింపులు ఆపాలని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మున్సిపల్ పట్టణాలకు మంజూరైనటువంటి 141 మోడర్న్ దోబిఘాట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చినాక పెండింగ్లో పెట్టారు. ఆ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఇదే మందమరిలో మందమరి చెరువు కట్ట కింద నిర్మాణం కాబట్టేటువంటి 1 ఎకరా స్థలంలో ఏదైతే దోబిఘాట్ స్థలం కేటాయించారో అవి పిల్లర్ల వరకు వచ్చి బీస్పెట్లకు వచ్చే వరకు వచ్చి నిర్మాణం ఆగిపోయింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆగుతూ ఉన్నాయి. వీటి వెంటనే పునరుద్ధరణ చేసి వృత్తిదారులకు వాళ్ళకు ఉపాధి ఇచ్చేటువంటి ఆ మోడర్న్ దోబిఘాట్లు నిర్మాణం చేసి కట్టించి అందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వీటితో పాటు ఎక్కువ భాగం రాజీవ్ వికాసంలో కూడా దరఖాస్తులు చేసుకున్నాం. వాళ్ళందరికీ కూడా ఏదైతే రుణాలు ఇచ్చేటువంటిది ఉందో వాటిని రాజకీయ జోక్యం లేకుండా అర్హత కలిగిన వాళ్ళందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలని, సంస్థాగతంగా కమిటీల నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా సంఘాల సభ్యులని చేర్చుకునేటువంటి విధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా సంఘ నిర్మాణాన్ని ఈ సందర్భంగా మేము కార్యాచరణను రూపొందిస్తున్నాం. మరొక ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రజకుల మీద కుల బహిష్కరణ జరుగుతూ ఉంది. ఇప్పటికీ నిజామాబాద్ ఏరియాలో గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో కానీ, ఇక్కడ ఉత్తర తెలంగాణ సంబంధించి ఆసిఫాబాదు, మంచిర్యాల ఈ ప్రాంతాలు, నిర్మల్ ఇవి ఏరియాల్లో పెత్తందారులు తక్కువ ధరలకే వృత్తి చేసేటువంటి విధంగా ఒత్తిడి చేస్తూ ఇలా రేట్లు ఇవ్వకుండా బెదిరిస్తూ మాకు రేటు పెంచమంటే ఊరి నుంచి వెలివేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు కూడా రక్షణ చట్టం కావాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహాలో రజకులకు కూడా చట్టం చేయాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. వాటిని కూడా అమలు చేయాలని కోరుతున్నాం. సమావేశాలు జరుగుతున్నాయి. మందమరి పట్టణంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు ఆశన గారు పెట్టిన మీటింగ్కు అధిక సంఖ్యలో పాల్గొన్న మా రజక సంఘానికి ధన్యవాదాలు చెప్తూ, ఈ కుల బహిష్కరణ పెత్తందారు అసలు వాస్తవం. ఇవాళ టిఫిన్ రేటు ఎంచుకోవాలంటే 35 రూపాయలు వాళ్ళ నిర్ణయించుకుంటాను. మంగళైన గడ్డ వ్యక్తి 50 రూపాయలు తీసుకుంటాను. ఇస్త్రీకి 30 రూపాయలు ఏమంటే ఏడుతారు. ఇలా కులం అంటే ఏంటి అని కుల సంఘం తెలుస్తలేదు. పెద్దదారులు ఏంటి 20 రూపాయలు ఇస్తేనా చేతే లేకపోలే అంటారు. ఈ రకంగా బెదిరిస్తారు. పోషమ్మ గుడి కాడ చేసే కులవృత్తిని మర్చిపోయి మేమే కోసుకుంటామని అర్జునులు గిరిజనులు కలిసి గుడిని కూడా ఆక్రమించడం జరుగుతుంది. ఇది ఎన్నడూ లేదు. మరి ఏ 10 గుడి కాడ అయినా చేసేది రజకుడే. ఇవాళ పోషమ్మ గుడి సెకండ్ జూన్లో అక్రమంగా దాన్ని దౌర్జన్యం గుంజుకున్న దాకా ఏర్పడుతున్నాయి. అలాంటి దుర్విధులు చేయకుండా మేము ఎదుర్కొంటామని మాట్లాడుతున్నాం. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బద్దంపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో అటవీ అధికారులు అమర్చిన 4 టైగర్ ట్రాకింగ్ కెమెరాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లుగా ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక గ్రామాలకు చెందిన వన్యప్రాణుల వేటగాళ్లు 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు జరిపిన విచారణలో నిందితులు 4 నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాత్రి సమయంలో అడవిలోని వన్యప్రాణులను వేటాడే క్రమంలో ట్రాకింగ్ కెమెరాల ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వడంతో వేటగాళ్లు కెమెరాకు చిక్కుకోవడంతో ఫారెస్ట్ వాళ్లకు దొరికిపోతామని భయపడి 4 సీసీ కెమెరాలను వేటగాళ్లు దొంగలించి దాచిపెట్టారని పోలీసులు విచారణలో పేర్కొన్నారు. పట్టుబడ్డ నిందితుల నుండి ఒక బ్యాటరీ లైట్, 4 టైగర్ ట్రాకింగ్ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు 4 నిందితులను రిమాండ్కు తరలించారు. లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయ గిరి ప్రదర్శనను విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య పేర్కొన్నారు. శనివారం లక్షడపేట పట్టణంలోని మోదెల్ల రోడ్డు వెంకటేశ్వర గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయ గిరి ప్రదక్షిణను ఈ నెల 12న సోమవారం రోజు ఉదయం 8:15 భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొని గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని ఆయన అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆజ్ఞానుసారం మందిర నిర్మాణ అభివృద్ధి నిమిత్తం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో లక్షడపేట పట్టణంలోని అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీ లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయ ఆలయ హడక్ కమిటీ సభ్యులు పోడెటి శ్రీనివాస్ గౌడ్, పల్లెర్ల మనోహర్, జగన్మోహన్ రెడ్డి, పాదం శ్రీనివాస్, మెట్టు రాజు, వీరమల్ల హరిగోపాల్, ముత్తె తిరుపతి, తగరపు సత్యనారాయణ, కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మొదటి రోడ్లో ఉందో దానిపైన ఈ స్వామి వెలిసినట్టు అందరికీ ఇద్దరికే ప్రచారంలో ఉండే భక్తులు కూడా చాలామంది వస్తుండ్రి. ప్రస్తుతం ఇప్పుడు దీనికి ఒక కార్యక్రమం పెట్టి దీనికి ఒక గుడి కట్టి లేకపోతే దీనికి ఒక సౌకర్యం ప్రజల కొరకు చేయాలని ఆలోచన మీద ఈనాడు సందర్భంగా 12వ తారీఖు నాడు ఏదైతే ప్రదర్శన కార్యక్రమం ఉందో దానికి సందర్భంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
అందరికీ పేరు పేరు నమస్కారం. దీనిగాను ప్రజలంతా మొదలే కాదు, లక్షపేట మున్సిపాలిటీ కాదు, మండలే కాదు, ప్రజలంతా ఒక మంచి భగవంతుడి కార్యక్రమంలో ఉండి భగవంతుడి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఒక నమ్మకం కుదిరినటువంటి సందర్భాలు మేము కూడా ఇదివరకు 2-3 సార్లు రావడం అన్నిటిలా భగవంతుడు ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సందర్భంగా ఇక్కడ కోడేటి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ 12వ తారీఖు నాడు ఏదైతే ప్రదర్శన చేసుకొని ఆనాడే గారి అయ్యగారు వారి ఆధ్వర్యంలో పూజ జరుగుతుంది. పూజ కార్యక్రమంలో ఈ ప్రదర్శన చేసిన తర్వాత మీద కార్యక్రమం ఉంటుంది, భజన కార్యక్రమం ఉంటుంది. ఆ భజన కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని తర్వాత అన్నప్రసాదం కూడా జరుగుతుంది, భోజనం కూడా తినాలని. ఈ కార్యక్రమంలో ఒక పార్టీ కాదు, ఏ పార్టీ లేదు, అందరి అభిప్రాయాలు దేవునికి ఒకటే, దేవునికి అందరూ సమానమే. ఇందులో ఏ విధమైనటువంటి అనుమానాలు ఉండొద్దు. ఇది ఒక కోడేటి శ్రీనివాస్ గౌడ్ సొంతమే కాదు, మా సొంతమే కాదు, అందరి భగవంతునిది, అందరి పాత్ర ఉండాలి. ఇది అందరి భగవంతుడు కాబట్టి చాలా మటుకు వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ దగ్గర ఎక్కడ కూడా లేదు. దీన్ని వెనకటి నుంచి కూడా ఇక్కడ ఈ గుట్టలో వెలిచినందుకు మన అదృష్టంగా భావించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని తగినటువంటి తోసిన కాడికి సహాయ సహకారాలని చెప్పి అందించాలని చెప్పి కోరుకుంటూ రేపటి 12వ తారీఖు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఏదైతే ఈ వెంకటేశ్వర స్వామి గుట్ట మీద స్వయంగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకట నరసింహస్వామి మరి గుహలో వెలిసాడని చెప్పేసి పూర్వము దాదాపు 3-4 తరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు లక్షపేట చుట్టుపక్కల ప్రాంతాల వారు కావచ్చు, లక్షపేట ప్రజలు కావచ్చు, మరి ఇక్కడ మొక్కులు తీర్చుకున్నటువంటి సందర్భం. మరి కరువు కాటకాలు ఏర్పడినప్పుడు లక్షపేట పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ మరి ఇక్కడ కప్పతల్లి ఆట ఆడి వరద పాయసం పోసినట్టయితే అదే రోజు తప్పకుండా వర్షం కురిసి ఎన్నో పంటలు మరి పండి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా మరి చరిత్రలు కూడా చెప్పాయి. మా చిన్నతనంలో కూడా మా తాతల తండ్రులు కావచ్చు, ఇతరత్రులు కావచ్చు, మరి ఇక్కడికి ప్రతి శ్రావణ మాసంలో కార్తీక మాసంలో మరి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వంటలు చేసుకొని దేవునికి మొక్కులు ఒడ్డెక్కించుకొని మరి ఎంతో సుఖ సంతోషంగా ఉన్నటువంటి సందర్భం. తద్వారా మరి ఏదైతే మా నాన్నగారు ఉండేనో మరి వారు చెప్పినటువంటి సూచన మేరకు ఇక్కడ ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి వారు ఇప్పుడు అంటుండేవారు. వారి తదనంతరం మరి 2018లో మేము అప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఎత్తైన ముంగట ఉన్నటువంటి కొండ ఎత్తైన దాన్ని చదును చేసి మరి అప్పుడే మరి ప్రారంభం చేయడం జరిగింది. తదనంతరం ఇటు దేవాలయ నిర్మాణానికి మరి 10%, 20% కంట్రిబ్యూషన్ కడితే ఎండోమెంట్ వారు కూడా మరి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసినప్పుడు అప్పటి ప్రభుత్వం మరి మంత్రి గారికి కూడా మనం తీసుకువెళ్ళడం, వారు కూడా 50 లక్షల రూపాయల నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి మేము వెంటనే దాన్ని మరి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తే 2021 సంవత్సరంలో ఎండోమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ కూడా చేయించి అట్టి ప్రజా విరాళ అమౌంట్ను కూడా మరి కట్టడానికి మేము ముందుకెళ్ళడం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల అది మనకు శాంక్షన్ కాకపోవడం, అది కొంత ఆలస్యమైనప్పటికీ మరి ఈ మధ్య కాలంలో మళ్ళీ మేము మరి టీటీడీ దేవస్థానం వాళ్ళని సంప్రదించి మరి సార్తో దాని ముందుకు పోయినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసినారు. పర్యవేక్షించినప్పుడు ఈ యొక్క స్థలం చాలా అనువుగా ఉంది, తప్పకుండా ఇక్కడ ఆలయం ఉండాలి, మరి దానికి మేము కృషి చేస్తాం, మేమంతా విరాళాలు మీరు కూడా సేకరించండి అని చెప్పేసి చెప్పినప్పుడు దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో మరి వాళ్ళు ఏదైతే ఈ రాబోయేటువంటి శ్రావణ మాసం వరకు విగ్రహాలను వాళ్ళు పంపిస్తామని చెప్పడం, అదేవిధంగా మరి దానికి ఒక ఆలయ విశిష్టత ఉన్నది కాబట్టి దీనికి తప్పకుండా మీరు రేపు వచ్చేటువంటి వైశాఖ శుద్ధ పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. 200 సంవత్సరాలకు ఒకసారి కానీ ఎటువంటి గ్రహాలు కలిసేటువంటి పరిస్థితులు రావు. అటువంటి రోజున తప్పకుండా మీరు ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్లేస్లో గిరి ప్రదక్షిణ చేపట్టండి అని చెప్పి వాళ్ళ సూచన మేరకు మరి గౌరవ పెద్దలందరి సూచన మేరకు ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేపట్టడం జరిగింది. కాబట్టి లక్షపేట మండల పట్టణ ప్రజలు చుట్టూ నలుమూల ప్రాంతాల ప్రజలు కూడా ఈ యొక్క సదావకాశాన్ని మరి ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ కొండపై మరి గిరి ప్రదక్షిణ అవకాశం కూడా ఎక్కడ లేదు కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మరి ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఏదో ఒక వ్యక్తిదో ఒక మనిషిదో అని చెప్పేసి ఆలోచించకుండా ఇది అందరిది. దయచేసి ఇక్కడ ఎవరిది ఒకరిది కాదు, ఎవరి స్వార్థం కోసం కాదు. ఇది కేవలం ఒక మంచి కార్యక్రమం, దేవుని కార్యక్రమంగా తీసుకొని చేయడం మాత్రం జరుగుతుంది. కానీ ఎటువంటి స్వార్థాలతోనే కానీ ఎటువంటి ఆపేక్షతోనే కానీ ఈ కార్యక్రమం చేయడం లేదు. దయచేసి ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా పాత్రికల ద్వారా కావచ్చు, లేకుంటే ఇంకే రకంగానైనా వాళ్ళ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. నివృత్తి చేయడానికి మేము కూడా మరి అందరం సహాయ సహకారాలు అందిస్తాం. వారు ఒకవేళ ఎవరైనా ఇంకా రాబోయే రోజులలో ఇంకెవరైనా ముందుండి దీన్ని ముందుకు నడిపిస్తానా తప్పకుండా నేను వారిపై వెనుక ఉండి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేసి ఆ భగవంతు కృపకు పాత్ర కావాలని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఒక గుహ యందు శంకు చక్రాలతో పట్టే నామాలతో వెలసి ఉంచి భక్తులందరినీ కూడా మరి వాళ్ళ యొక్క అభిష్టాలను నెరవేరుస్తూ ఉన్నాడు. పూర్వం 300 సంవత్సరాల క్రితం నుండే ఈ ఆలయము వెలిసినట్లు చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వచ్చి స్వామివారిని ఎవరైతే సేవించి వారి యొక్క మనో అభిష్టాలన్నింటినీ కూడా నెరవేరుస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ కార్యక్రమాన్ని, ఈ ఆలయాన్ని మరింత డెవలప్మెంట్ అభివృద్ధి చేయాలి. ప్రజలందరి యొక్క సుఖ సంతోషాలు వెల్లివిరియాలి. లక్షట్పేట మండలంలోని ప్రజలందరూ కూడా ఆనందమైనటువంటి జీవితం గడపడానికి కొరకు మరి సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశాడు. అయితే ఈ ఆలయ అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పం ఆలయ కమిటీ అధ్యక్షులు కోడేటి శ్రీనివాస్ గారికి కలగడం, దానిని తిరుమల తిరుపతి దేవస్థానంకు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించడము, వారు కూడా శ్రావణ మాసంలో స్వామివారి యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం. అయితే ఈ విగ్రహాలు ఏర్పాటు చేసే ముందు ఈ ఏరియాలో ఒక కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయము లేదు. కాబట్టి ఈ ఆలయము కూడా గిరి ప్రదక్షిణకు చాలా చాలా అనువుగా ఉన్నది. అందుకే వచ్చినటువంటి మరి తిరుమల తిరుపతి దేవస్థానము అధికారులు దీన్ని గుర్తించి మరి వచ్చే 12వ తారీఖు 5వ నెల 2025 వైశాఖ పౌర్ణమి సోమవారం రోజున 8:15 గిరి ప్రదక్షిణ భక్తులందరూ కూడా గోవింద నామాలతో ఆయన యొక్క నామస్మరణతో గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని మరి మన యొక్క ఆజ్ఞను, మీ ఆలయాన్ని మీరు అభివృద్ధి చేసుకొని ఆ అంశము మా మనసులో ఉండాలి. అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.